సంక్రాంతి పండుగ దృష్ట్యా ఊళ్ళకి వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి ఊళ్ళకి వెళ్లే వాళ్ళతో ఆర్టీసీ బస్టాండ్లన్నీ రద్దీగా తయారయ్యాయి. దీంతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ విలువైన ఆభరణాలని జాగ్రత్తగా ఉంచుకోండి. ఏదైనా ఆశ చూపినా ప్రలోభాలకు గురికాకుండా మీ వ్యక్తిగత వస్తువులకి మీరే బాధ్యత వహించండి. పండగల్ని షాపింగ్ మాల్స్నే టార్గెట్గా పెట్టుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. 1-2 సార్లు జైలుకు పంపించినా వాళ్ళకి బుద్ధి రావడం లేదు. కాబట్టి మనమే జాగ్రత్త పడాలి. ఇలాంటి వాళ్ళ పట్ల పోలీసు వాళ్ళు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. భద్రత లేకుండా ప్రజలు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో ఒక యావలో ఉంటున్నారు. దొంగలు వచ్చి చైన్లు ఉంగరాలు అనేవి తీసుకెళ్ళిపోతున్నారు. అంతే కదా, మనం ఉండే జాగ్రత్తలు మనం ఉండకపోతే వాళ్ళ పైన వాళ్ళదే కదమ్మా. మనం ఉండే జాగ్రత్త కూడా మనకు ఉండాలా. వాళ్ళైతే ఉండేది వాళ్ళ సమయం చూసి వాళ్ళ పని వాళ్ళది. కానీ కొంచెం మన అవగాహన కూడా మనం కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలా. పెరకపోళ్ళు ఏం చేయగలం మనం, అంటే పట్టుకొని వాళ్ళు పెరుక్కొని వెళ్తూ పోతూ ఉంటుంది. కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలా. సో ప్రజలు జాగ్రత్తగా ఉండండి, ఎవరు కూడా మన వస్తువుల్ని జాగ్రత్త పరచరు అని చెప్పి మేము అవేర్నెస్ ఇస్తున్నాము. కొత్త చేసిన వాళ్ళు రావడం పెరుక్కోవటం వెళ్తాం. మనది ఊరు కాకపోయా, మనది పల్లెటూరులో మనకు తెలియదు కదా, వాళ్ళు ఎట్లా పెరుక్కొని వెళ్తారో ఏందో మనం తెలియదు. అది మనం జాగ్రత్తగా ఉండాలి. అదే అని చెప్పినట్టుగా మనం జాగ్రత్తగా వాళ్ళు ఇట్లా మనిషి పల్లెటూరు మనిషి టౌన్లో మనిషి మనం గమనిస్తూ ఉన్నారు. బస్సుల్లో కూడా అదే పని జరుగుతుంది కదా. బస్సుల్లో కూడా అదే పని. నిద్రపోయాం అనుకో అంతే సంగతి. పోలీసులు కూడా నువ్వు చెప్పినట్టుగా పోలీసులు అంటే మనం పోతే మనకు చెప్తే వాళ్ళు మనతో కూడా వస్తారు. వాళ్ళు స్టేషన్ దగ్గర అక్కడ ఉండే డ్యూటీలు చేసే కాడ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడ పోయింది నేను లగిచ్చే లేకుండా వెళ్ళిపోతున్నారు కదా, మన గుర్తు తెలకపోయా, మన పల్లెటూరు అయిపోయా. అందు గురించి జాగ్రత్తగానే. బట్ వీళ్ళు దొంగ వాళ్ళు అనేది వాళ్ళు కాబట్టి పోలీసులు తెలిసిపోతుందా, ఎందుకంటే వాళ్ళు గెటప్ చూస్తే కొంచెం పోలీసులు కూడా ఇలా మఫ్టీలో వస్తే కొంచెం వాళ్ళు కూడా దొంగలు కూడా కొంచెం అలర్ట్ అవ్వడం, వాళ్ళు వెళ్ళిపోవడము అవన్నీ జరుగుతాయి.